పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మొట్టమొదటిసారిగా మనిషి పాపము చేసిన తరువాత అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏదైనా ఉందంటే, ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు? మనిషి పాపము చేసిన తరువాత దేవుడు అడిగిన మొట్టమొదటి మాట ఏమైనా ఉందంటే, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. దేవుడు ఆదాముతో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు? దేవునికి తెలీదా? దేవుడు తన స్వస్థాలతో చేతులతో మనిషిని నిర్మించుకొని తన ప్రాణమును ఊపిరిని ఇచ్చి మనిషిని తయారు చేసిన తర్వాత మనిషి దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించి దేవుడు చేయొద్దన్న పనిని చేసి ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆదాము ఇక్కడ ఉన్న పనులన్నీ నీటే, కానీ ఒక వృక్ష ఫలము ఒక చెట్టు యొక్క ఫలాన్ని మాత్రం ముట్టదు అని చెప్పినా వినకుండా అవ్వ ఆదాము ఇద్దరు కలిసి ఆ ఫలమును తినగా దేవుడు చల్లపూటన, ఇంత ఎండ కాదండి, చల్లపూటన ఈవినింగ్ సాయంత్రం కాలమున పరలోకమును విడిచిపెట్టి మనిషి అయిన ఆదాము ఉన్న ఏదేను తోటలోకి అడుగుపెట్టి దేవుడు వస్తా ఉంటే వెలుగుతో నింపబడుతున్న ఆ ప్రాంతం అంతా నింపబడుతూ ఉంటే చల్లగా ఉన్న ప్రదేశంలో చక్కటి ప్రాంతంలో దేవుడు నడుచుకుంటూ వచ్చి, ఆదాము ఎక్కడ ఉన్నావంటే, దేవా నువ్వు చేయొద్దన్న పనిని చేసి నేను దిగంబరునిగా చెట్టు వెనకాల పొదలో దాక్కున్నానయ్యా అని చెప్పగానే మొట్టమొదటిగా ఆదాము పలకలేదు. ఆదాము పాపం చేయకముందు ఆదాము అనగానే ఫాస్ట్ గా నా తండ్రి నన్ను సృష్టించిన కన్న తండ్రి నా ప్రదేశానికి వచ్చాడని పరుగున దేవుని ఎదుట నిలవబడి మాట్లాడే వ్యక్తి ఈ దినాన ఎందుకు మాట్లాడలేదంటే, అప్పుడు పాపము చేయలేదు, ఇప్పుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయి దేవునికి మానవునికి ఉన్న సంబంధం తెగిపోవడంతో పొద వెనకాల దాక్కొని దేవా అని పలకలేకపోతున్నాడు. దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది గనుకనే దేవుడు మరీ చెప్తున్నమాట, ఎక్కడ ఉన్నావు? దేవుని దృష్టిలో అంతకుముందు పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని దృష్టిలో పాపము చేసి చెట్టు వెనకాల పొద వెనకాల దాక్కొని దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. ఒకనొక సమయంలో చాలా